హలో యూట్యూబ్ మిత్రులారా, నేను మీ సిరి ఫ్రమ్ సిక్కోలో. ఏదైనా వర్షంలో నడుచుకుంటూ వెళ్ళడం అంటే అదొక గుడ్ ఫీల్ కదా. అందుకే అర్జున ఫినాన్స్ నుండి హాయ్ రే హాయ్ వర్షం పడుతుంది రోయ్ అనుకుంటూ మరొక మాన్యుమెంట్ చూడడానికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న మాన్యుమెంట్ పేరే గణేష్ రథ. అయితే గణేష్ రథ మనకి కృష్ణ బటర్బాల్ ప్రిమిసెస్లోనే ఉంటుంది. మనం ఆన్ ది వేలో చెక్ చేస్తే ఏ మాన్యుమెంట్కి ఎలా వెళ్ళాలి అన్న డైరెక్షన్స్ కూడా కనిపిస్తాయి. కృష్ణ బటర్బాల్ కోసం అయితే ఒక వీడియోలో చూపించడం జరిగింది. సో వీడియో ఎవరైనా చూడకపోతే ఛానల్లోని వీడియో ఉంది, వెళ్ళి చెక్ చేసేయండి. గణేష్ రథ అనేది ఒక టెంపుల్. ఫస్ట్ ఈ టెంపుల్ శివుడి కోసం కన్స్ట్రక్షన్ చేశారు. అయితే కొంతకాలం తర్వాత గ్రామస్తుల కోరిక మేరకు శివలింగానికి బదులు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. అయితే శివలింగాన్ని మాత్రం మనం టెంపుల్ బయట చూడొచ్చండి, ఆ ప్రిమైసెస్లోనే ఉంటుంది. గణేష్ రథాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టెంపుల్ టాప్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే రాకెట్ నమూనా ఒకటి చిత్రీకరించారండి. సో ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే అందులో ఒక ఆస్ట్రోనట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. అయితే కొంతమంది మాత్రం శివలింగం దానిపైన త్రిశూల నమూనాతో చిత్రీకరించారనేసి అంటారు. గణేష్ రథ నుంచి కొంచెం 2 మీటర్ డిస్టెన్స్ ముందుకు వెళ్తే అక్కడే మనకు ఒక మరో మాన్యుమెంట్ కూడా ఉంటుందండి. అదేనండి వరాహ కేవ్. ఈ వరాహ కేవ్ కూడా టెంపులేనండి. అయితే పింక్ గ్రానైట్ నిర్మాణాల్లో రాతి ముఖంలో చెక్కబడిన చిన్న ఏకశిల రాతి ఆలయం. ఇక్కడ కూడా చాలా శిల్పాలు చిత్రీకరించారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వరాహస్వామి అవతారాన్ని చిత్రీకరించారు. ఇది చాలా హైలైట్ అండి. అసలు ఈ పక్కన మనం అబ్జర్వ్ చేస్తే లక్ష్మీదేవిని కూడా గజలక్ష్మి రూపం అవతారంలోని చిత్రీకరించినట్టు ఉంటుంది. అయితే వరాహస్వామి అవతారానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే త్రివిక్రమ అవతారం కూడా చిత్రీకరించారు. అండ్ ఈ పక్కన మనం చూసినట్టయితే దుర్గాదేవి అవతారం కూడా చిత్రీకరించారు. సో అన్ని మాన్యుమెంట్స్ కల్లా ఈ మాన్యుమెంట్ మనం కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే లైట్ పింకిష్ కలర్లో మనకి కనిపిస్తుంది. అయితే ఈ వరాహ కేవ్ టెంపుల్ కూడా భారతీయ రాక్ కట్ ఆర్కిటెక్చర్కు ఒక ఎగ్జాంపుల్. ఇన్ని ఘట్టాలు ఒక శిలపై చూపించడం అంటే చాలా గ్రేట్ కదా. ఈ ఘట్టాలు అబ్జర్వ్ చేస్తే మనకి ఏదో మెసేజ్ ఇస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చిన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చిన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.